ఓ సాధారణ మహిళ కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీడీపీ టికెట్ తెచ్చుకున్నారు. పొలిటికల్గా డక్కా మొక్కీలు తిన్న అప్పటి ఓ మహిళా మంత్రితో పోటీపడి మట్టి కనిపించారు. తన ప్రత్యర్థి భారీ మెజారిటీతో నెగ్గడంతో ఆ మినిస్టర్ మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ ఎవరా ఉమెన్ లీడర్స్, ఏ నియోజకవర్గం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ చరిత్ర సృష్టించింది. ఈ స్థాన ఆవిర్భావం తర్వాత ఈసారి భారీ మెజార్టీతో విజయం సాధించింది. గెలుపు కోసం వైసీపీ అభ్యర్థి విడుదల రజని ఎన్నో విన్యాసాలు చేసినా టీడీపీ వ్యూహంతో చిత్తుకాక తప్పలేదు. జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఈమె టీడీపీ నుంచి మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన గల్లా మాధవి చేతిలో ఓడిపోయారు. అధికార పార్టీతో పోటీ పట్టడం ఓ సాహసమేనని భావించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఓ సాధారణ మహిళ మంత్రిని ఎదుర్కోవటం సాధ్యమేనా అని ముందుగా అందరూ అనుకున్నారు. పాలిటిక్స్ లో డక్కా ముక్కీలు తిన్న రజనీతో నెగ్గుకు రాగలరా అని సందేహం వ్యక్తం చేసిన నేతలు లేకపోలేదు. కానీ ధైర్యమే సాహసం అనుకున్నారు గల్లా మాధవి. తాడోపేడో తేల్చుకోవాలనుకున్నారు. బరిలో దిగి వెంటనే ప్రచారాన్ని హోరెత్తించారు. ఎక్కడ వెనక్కి తగ్గకుండా వైసీపీ విధానాలను ఎండగట్టారు. రజనీ ఎత్తులకు పై ఎత్తులు వేశారు. దీంతో మంత్రి బిత్తరపోయారు. ఎప్పటికప్పుడు తన వ్యూహానికి పదును పెట్టి వైసీపీ అభ్యర్థి కాళ్లకు బంధం వేసినంత పనిచేశారు గల్లా మాధవి. అప్పటి మంత్రి విడుదల రజనీకి మంచి ఫాలోయింగ్ ఉంది. చిలుకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు స్థానచలనం కలిగిన వెంటనే హంగు ఆర్భాటాలతో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని ప్రచారంలో దూసుకుపోయారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగి అందరి దృష్టిని ఆకర్షించారు. విడుదల రజనీ గెలుపు ఖాయమని భావించారు. ముందుగా టీడీపీ అభ్యర్థి ఎవరో తెలియకపోవడంతో క్యాడర్ కొంత డీలా పడింది. క్యాండిడేట్ ప్రకటనలో కొంత ఆలస్యమైంది. కానీ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ప్రచారం చేయడంతో గల్లా మాధవికి ప్రజాదరణ పెరిగింది. దీంతో రజనీకి చుక్కలు కనిపించాయి. గుండె లబ్డబ్ మంది. పోలింగ్ శాతం పెరగటంతో రజనీ హార్ట్ బీట్ పెరిగి గుండె జారిపోయినంత పనైంది. కౌంటింగ్ రోజు అటు పోస్టల్ బ్యాలెట్స్, ఇటు ఈవీఎం ఓట్ల లెక్కింపులో రౌండ్ కు టీడీపీకి మెజార్టీ పెరగటంతో రజనీకి ముచ్చెమటలు పడ్డాయి. 50,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో మాధవి నెగ్గటంతో రజనీ మైండ్ బ్లాంక్ అయింది. ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో ఓటమి దెబ్బ నుంచి ఇంకా తేరుకోలేదు. జగన్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు గుంటూరు వెస్ట్ వైసీపీ నేతల గ్రూప్ రాజకీయాలే విడుదల రజనీ ఓటమికి కారణమనే చర్చ సాగుతోంది. ఈమె గెలిస్తే తన హవా తగ్గిపోతుందని పార్టీలోని కీలక నేతల కుట్ర రాజకీయాలకు బలయ్యారనే వాదనలు ఉన్నాయి. గల్లా మాధవి గెలుపుతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వరుసగా టీడీపీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. 2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019లో మద్దాలగిరి టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే మద్దాలగిరి ఆ తర్వాత వైసీపీలో చేరారు. గల్లా మాధవి గెలుపుతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారింది. ఇదే ఒరవడిని ప్రతి ఎన్నికల్లో కొనసాగించాలని టీడీపీ క్యాడర్ భావిస్తోంది.